అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్. ఆయన జీవితమంతా అవినీతిమయమే. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు. కోర్టు ముటిక్కాయలు వేసిన నిస్సిగ్గుగా విధులు. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా మారని బుద్ధి. అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో ఈయన దిట్ట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని ఆగడాలు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు. ఈయన గారిపై పెండింగ్లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆయన వెలగబెట్టేది అత్యున్నత ఉద్యోగం. బ్యూరోక్రాట్గా సవాళ్లను ఎదుర్కొనే విధులు. తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ఆయనది. కానీ ఉద్యోగం గొప్పదైనా ఆయన బుద్ధి మాత్రం నీచం. తనకున్న విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటు. కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం, బాధించడం, క్షోభ పెట్టడం ఆయనకు ఒక ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది. ఇక ఫైళ్లు మార్చడం, అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చివరికి అవినీతి అనే పదం కూడా అతగాడిని చూసి సిగ్గుపడుతుంది. అంతటి ఘనపాటి ఆయన. ఆయన ఎవరో కాదు, నవీన్ మిట్టల్ ఐఏఎస్. అతగాడి నీచ చరిత్ర ఒక్కసారి గమనిద్దాం. ద గ్రేట్ ఆఫీసర్ నవీన్ మిట్టల్. ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. 1996లో ఆల్ ఇండియా సర్వీసెస్కు ఎంపికయ్యాడు. కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధుల నిర్వహణకు కేటాయించబడ్డాడు. ఆ తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన తెలంగాణకు పోస్టు చేయబడ్డాడు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆల్ ఇండియా సర్వీస్ కేడర్ అధికారిగా, ఆ సంస్థకు అధిపతిగా వివిధ హోదాలలో పనిచేశారు. కానీ ఆయన ప్రవర్తన చూస్తే బాధ. ఈయన ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా అక్కడ అవినీతి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ గుడిమల్కాపూర్, నానల్ నగర్లో సుమారు 5,600 చదరపు గజాల మేరకు ఒక ప్లాట్కు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఈయన ద్వారా జారీ చేయబడింది. ఎఫ్ఐఆర్ కూడా అయింది. హైకోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మోసపూరితంగా ప్రైవేట్ వ్యక్తులకు లోపాయికారి ఒప్పందంతో వారికి సహకరించడంతో ఈయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు. అయితే ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించకపోవడంతో అప్పట్లో ప్రభుత్వంపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇతగాడు ఆస్తికి సంబంధించిన కుంభకోణంలో సైతం చక్రం తిప్పాడు. గౌరవ లోకాయుక్తపై ఆయన వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో అతగాడి చర్యలపై సుమోటోగా కాగ్నిజెన్స్ తీసుకుంది. ఈ వ్యవహారంపై భూపరిపాలనా ప్రధాన కమిషన్తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సీసీఎల్ఏ నుంచి వివరణాత్మక నివేదిక కూడా కోరింది. ఇక నవీన్ మిట్టల్ హయాంలో కలెక్టరేట్లోని ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యాయి. చట్టానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించబడిన వివాదాస్పద ప్రధాన ఆస్తులు బతుకమ్మకుంటలో సుమారు 30 కోట్ల స్థలం, బాపునగర్లో 10,000 చదరపు గజాల స్థలం, హైదరాబాదులోని సనత్ నగర్లో 4,000 చదరపు గజాల ప్రభుత్వ ఆసుపత్రి స్థలం ఉన్నాయి. ఈయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. నవీన్ మిట్టల్ పైన పేర్కొన్న చట్టవిరుద్ధమైన చర్య కోసం 2012 సంవత్సరంలోనే ఈ వ్యవహారం జరిగింది. కానీ అతను తన క్రిమినల్ తెలివితేటలను ప్రదర్శించి తనకంటే జూనియర్ అయిన అతని వారసుడు ఛార్జ్ మెమోను సిద్ధం చేశాడనే సాకుతో క్యాట్ నుంచి తప్పించుకోగలిగాడు. అయితే స్వతంత్ర అధికారాలతో విచారణ జరిపేందుకు హైకోర్టు ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది. కానీ ఈ కేసు ముందుకు సాగలేదు. ఇక ఈయనగారిపై పెండింగ్లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణ నెంబర్ 51513/345లతో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాల్సిన సిఫార్సు చేయబడింది. డాంపల్లి మండలం తోటగూడ గ్రామంలోని నెంబర్ 40 బ్లాక్ సి వార్డు 198ని ఉల్లంఘించారు. జీవో నెంబర్ ఎస్ నెంబర్ 166 రెవెన్యూ ASSSN POT తేదీ 16/2/2008 కింద జారీ చేయబడిన మార్గదర్శకాలు. ఇది దుర్మార్గపు ఉద్దేశ్యంతో చేయబడింది. ఇక సర్వే నెంబర్ 403లోని ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి ఈయన సిఫార్సు చేశాడు. షేక్పేట గ్రామంలోని నెంబర్ 17 బ్లాక్ D 108 GOMS నెంబర్ 166 రెవెన్యూ ASSN
పిఓటి తేదీ 16/2/2008 కింద జారీ చేయబడిన మార్గదర్శకాలను కూడా నిస్సిగ్గుగా ఉల్లంఘించాడు. ఈయన జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్గా ఉన్నప్పుడు ఇతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం భూపరిపాలనా ప్రధాన కమిషనర్కు ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ మిట్టల్కి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనపై ఏసీబీ దాడులు చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. అయితే అతనిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా ఆయనను జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ పోస్టు నుంచి మరికొన్ని విభాగాలలోకి మార్చారు. కాలేజియేట్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా అతని బుద్ధి మారలేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలను తరలించడంపై ఆయన అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి. కమిషనర్ బదిలీ అధికారాలను ఉపసంహరించబడ్డాయి. ఈయన గారి క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు. ఇక ఈయన ఉన్నత విద్యాశాఖలో లెక్చరర్ల పోస్టింగ్లు, బదిలీలపై కూడా ఎన్నెన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డిఓపిటిఈ యొక్క రికార్డుల ప్రకారం అతను తన వార్షిక ఆస్తి రిటర్న్లను సున్నాగా చూపిస్తూ నిస్సిగ్గుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ చేస్తున్నాడు. కానీ తన కుటుంబ సభ్యులు, తన దగ్గరి బంధువులు బినామీల పేరిట ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. అతను అక్రమంగా ఎన్నెన్నో ఆస్తులు కూడా కూడబెట్టాడు. ఇక ఆయన క్రిమినల్ ఆలోచనలకు ఇది పరాకాష్ట. ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఆధార్ కార్డు వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అలా చేస్తే అక్రమాస్తులు బయటపడతాయని భావించి ఆయన భార్య పేరు మీద కూడా అది కూడా ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేసి ఆస్తులు కొనుగోలు చేస్తాడు. అది కూడా ఆయనకున్న అధికారాలను అడ్డుపెట్టుకొని ఈ ఆక్రమణం చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. నవీన్ మిట్టల్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు. నవీన్ మిట్టల్ భార్య రీగా బన్సాల్ సిఎల్ఏ రామ్రెడ్డి నరసింహారెడ్డి ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 114/2023 సబ్ రిజిస్టర్ ఆఫీసు జడ్చెల్ల వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 507/A 492/A నుంచి 500/AA వరకు రంగారెడ్డి జిల్లా మండలం రాజాపూర్ బాల్నగర్ ముదిరెడ్డిపల్లె గ్రామం. నవీన్ మిట్టల్ బావమరిది సంజయ్ బన్సాల్, తండ్రి హుకుంచంద్ బన్సాల్, సిఎల్ విఆర్డి డెవలపర్స్ సురేష్ కుమార్ అగర్వాల్ సిఎస్కే రియాల్టర్స్ లిమిటెడ్ ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 1475/2012 ఎస్ఆర్ఓ ఫారూక్ నగర్ ఫ్లాట్ నెంబర్ 189 267 చదరపు గజాల సర్వీస్ నెంబర్ 357P 359 361 362 363 364/P 365/P 366 482 483 484 486 487 492 నుంచి 511 వరకు మహబూబ్ నగర్ జిల్లా మండలం ఫారూక్ నగర్ గ్రామం. నవీన్ మిట్టల్ బావమరిది సంజయ్ బన్సల్, అతని భార్య నీలిమా బన్సల్, సిఎల్ ప్రమోద్ బన్సల్ ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 5116/2016 ఎస్ఆర్ఓ చార్మినార్ ఈ నెంబర్ 21% 7/243 21/7/244 విస్తీర్ణం 5862.9 స్క్వేర్ ఫీట్ గల ఇల్లు గలదు. నవీన్ మిట్టల్ భార్య రీగా బన్సాల్ సిఎల్ స్పీడ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బి రవిశంకర్ ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 24392/2017 ఎస్ఆర్ఓ సంగారెడ్డి ఆర్ఓ వ్యవసాయ భూమి 4 ఎకరాల 19 గుంటలు 1/2 గుంటలు సర్వే నెంబర్ 91 AA 93A 94 99A 103AA కలదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వడక్పల్లి గ్రామం. నవీన్ మిట్టల్ భార్య రీగా బన్సాల్ సిఎల్ సి శరత్ మరియు సురారం రాజశేఖర్ రెడ్డి ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 20668/2017 2 ఎకరాల 2 గుంటలు సర్వే నెంబర్ 74 75/P 97 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వడక్పల్లి గ్రామం. నవీన్ మిట్టల్ బావమరిది సంజయ్ బన్సల్ సిఎల్ జి శంకర్ రెడ్డి తెల్లపాటి రెడ్డయ్య నాయుడు ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 2161/2019 ఎస్ఆర్ఓ షాద్నగర్ 2346 చదరపు గజాల సర్వే నెంబర్ 279/A రంగాపూర్ గ్రామ పంచాయతీ
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం గ్రామం. నవీన్ మిట్టల్ బావమరిది సంజయ్ బన్సల్, సిఎల్ నరసింహారెడ్డి, తెల్లపాటి రెడ్డయ్య నాయుడు ఈఎక్స్ పేరున డాక్యుమెంట్ నెంబర్ 2160/2019 ఎస్ఆర్ఓ షాద్నగర్, ఫ్లాట్ నెంబర్ 3099 గజాలు, సర్వే నెంబర్ 379/A, రంగాపూర్ గ్రామ పంచాయతీ, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం గ్రామం. ఇవి కేవలం ఆయన గారి మీద పేర్కొన్న కొన్ని ఆరోపణలు మాత్రమే. మొత్తం వివరాలు పేర్కొంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అతని పూర్తి నేరాలు, కుట్రలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలు, మరిన్ని కథనాల ద్వారా ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.